వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఈ రోజుల్లో పార్టీ పదవి ఆశించకుండా ఏ రాజకీయ నాయకుడు పనిచేయడు. జనసేన పార్టీ నేతలు కూడా అంతేకాని కొంతమందికి పవన్ కళ్యాణ్ దేవుడు. ప్రజలకి ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని పవన్ కళ్యాణ్ తాపత్రయం. అలాంటి ఆయన కోసం ఏమైనా చేసే అభిమానం ఇంకొకరిది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్తోనే ఉంటూ ఏ పదవి ఆశించకుండా పనిచేశారు. పవన్ కళ్యాణ్ను దైవంగా భావించి ఆయన వెన్నంటే ఉంటూ నమ్మిన బంటులా పేరు సంపాదించుకున్నారు. ఇంతకీ ఎవరతను, పార్టీ కోసం ఏం చేశారు? హ్యావ్ ఎ లుక్. అమ్మిశెట్టి వాసు ఈ పేరు విజయవాడలో బాగా పాపులర్. యూత్లో అమ్మిశెట్టి వాసు క్రేజ్ ఇంత అంతా కాదు. జనసేన పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు. టికెట్ ఆశించకుండా పార్టీ కోసమే కష్టపడ్డారు ఆయన. పవన్ కళ్యాణ్ను దైవంగా భావించి దశాబ్దం పాటు పార్టీ కోసమే నిలబడ్డారు అమ్మిశెట్టి వాసు. అందుకే అమ్మిశెట్టి వాసుకి నమ్మిన బంటు అనే పేరు వచ్చింది. ఒక్క విజయవాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులలో అమ్మిశెట్టి వాసుకు మంచి పేరుంది. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తగా మొదలైన అమ్మిశెట్టి వాసు రాజకీయ ప్రస్థానం కృష్ణా జిల్లా సేవాదల్ ఇన్ఛార్జిగా ఎదిగారు. ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా యూత్లో మంచి పేరు సంపాదించుకున్నారు ఆయన. ఆ నోట ఈ నోట పాకి చివరకు సేనాని వద్దకు చేరడంతో అమ్మిశెట్టి వాసును పిలిచి మరీ కృష్ణా జిల్లా సేవాదల్ ఇన్ఛార్జిగా నియమించారు. ఆది నుంచి పార్టీతోనూ ఉన్న ఏ రోజు కూడా పదవిని ఆశించలేదు. ఇలాంటి సందర్భంలో పార్టీని నమ్ముకుని కూటమి గెలుపు కోసం నిస్వార్థంగా పనిచేసిన అమ్మిశెట్టి వాసుకి కూటమి ప్రభుత్వం వస్తే కీలక నామినేటెడ్ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా పార్టీని నమ్ముకున్న నేతలకు పొత్తులో భాగంగా టికెట్ త్యాగం చేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తోంది. పదేళ్లుగా పార్టీలో ఉన్న పదవి వ్యామోహం లేని వాసు పార్టీ కోసమే పనిచేశారు. ఈ కాలంలో కొంతమంది పదవి దక్కలేదు అని వేరే పార్టీలోకి జంప్ అవుతుంటే ఏ పదవి ఆశించకుండా వాసు పనిచేసే విధానం పవన్ కళ్యాణ్ కూడా నచ్చడం విశేషం. ఇక అమ్మిశెట్టి వాసుకి నామినేటెడ్ పదవి వస్తే వాసు కొత్త జోష్తో పనిచేసే అవకాశం ఉంది. అమ్మిశెట్టి వాసు గురించి సేనాని ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. పలు సందర్భాల్లో వాసు గురించి పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా చూసాం. వాసు లాంటి వ్యక్తులు పార్టీకి ఎంతో అవసరమని ఆయన పలు సందర్భాల్లో అన్నారు. అయితే అమ్మిశెట్టి వాసు పదవులను ఆశించని నాయకుడు అయినప్పటికీ వాసు లాంటి నిజాయితీపరులను కీలక పదవుల్లో నామినేట్ చేస్తే నమ్మిన బంటులా పనిచేస్తారని, అధికార దుర్వినియోగం జరగదని జన సైనికుల నుంచి వినిపిస్తున్న మాట. అమ్మిశెట్టి వాసు గత 10 ఏళ్లగా పార్టీని కృష్ణా జిల్లాలో బలోపేతం చేశారు. జనసేన పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాసు పిలుపునిస్తే ఒక్క విజయవాడ నగరం నుంచే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జన సైనికులు కదిలి వచ్చేవారు. పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమిస్తూ పార్టీ శ్రేణుల్లో ఫాలోయింగ్ పెంచుకున్నారు. 10 ఏళ్లుగా కష్టపడినా ఏ రోజు కూడా ఏమీ ఆశించలేదు వాసు. 2019 ఎన్నికల్లో కానీ ఈ ఎన్నికల్లో కానీ వాసు టికెట్ ఆశించలేదు. ఇప్పుడు కూడా అమ్మిశెట్టి వాసు ఎలాంటి పదవులు కోరుకోకున్నా ప్రభుత్వం వస్తే వాసుకి కీలక పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. చూడాలి మరి అమ్మిశెట్టి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో. పార్టీలో పదవి దక్కకపోతే పార్టీనే కాదు అధినేతలను కూడా విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసే నేతలు ఉన్న నేటి కాలంలో ఎలాంటి పదవి కోరుకోకుండా పార్టీ కోసం అహర్నిశలు పాటుపడుతున్న అమ్మిశెట్టి వాసుకు పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలని న్యూ టీవీ తెలుగు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.